వ్యాప్తంగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు ఎప్పటిలాగానే పల్లె ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తగా అర్బన్ ఓటర్లు మాత్రం ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో పోలింగ్ శాతం తగ్గుతూ వస్తుంది. రూరల్ ఓటింగ్ శాతం కొంత మెరుగ్గానే ఉన్న అర్బన్ ఓటింగ్ దగ్గరకు వచ్చేసరికి పరిస్థితి తారుమారు అవుతుంది. దీంతో ఇప్పటి వరకు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన అభ్యర్థులు కాస్త అయోమయంలో పడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ సెగ్మెంట్లో కేవలం 46.08% పోలింగ్ నమోదు కావడం చర్చనీయాంశమైంది. మజ్లిస్ కంచుకోటలో ఇంత తక్కువ పోలింగ్ కావడం అసద్కు ఆందోళన కలిగించే అంశమేనన్న టాక్ నడుస్తుంది. బీజేపీ అభ్యర్థి మాధవిలతకి తక్కువ పోలింగ్ పర్సెంటేజ్ కలిసొచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 50% కన్నా తక్కువ పోలింగ్ నమోదు కావడంపై ఎంఐఎం శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. నిన్న పోలింగ్ సరళి గమనించిన ఎంఐఎం నేతలు ఇంటింటికి తిరుగుతూ ఓటింగ్లో పాల్గొనాలని కోరారు. అయినప్పటికీ హైదరాబాద్లో తక్కువ శాతం ఓటింగ్ నమోదైంది. హిందూలో ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉండే కార్వాన్ గోషమహల్లో పోలింగ్ శాతం పెరగడం ఎంఐఎంను టెన్షన్ పెడుతుంది. కార్వాన్లో 51%, గోషమహల్లో 49% పోలింగ్ నమోదైంది. అసద్కు పట్టున్న మలక్పేట్లో మాత్రం పోలింగ్ శాతం గణనీయంగా తగ్గింది. ఆ నియోజకవర్గం పరిధిలో కేవలం 38% మాత్రమే పోలింగ్ జరిగింది. చాంద్రయానగుట్టలో 45.19%, చార్మినార్లో 48.53% పోలింగ్ నమోదైంది. యాకత్పురలో 42.7% పోలింగ్ నమోదైంది. మారిన పరిణామాలు అసదుద్దీన్ మెజార్టీని తగ్గించొచ్చు కానీ ఓడించే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీజేపీ శ్రేణులు మాత్రం విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థి మాధవిలత ఖచ్చితంగా గెలుస్తుందని నమ్మకంగా చెప్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, పాత బస్తీలో తగ్గిన పోలింగ్ శాతం అభ్యర్థుల గెలుపు ఓటములపై ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉంది? ఎస్ సహస్ర, థ్యాంక్ యూ. ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 17 పార్లమెంటు పరిధిలో ఈ యొక్క ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక దేశవ్యాప్తంగా 96 పార్లమెంట్ పరిధిలో ఈ యొక్క ఎన్నికల పోలింగ్ జరిగిన పరిస్థితి మనం చూసాం. దాంతోపాటు ప్రధానంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక పార్లమెంటు పరిధి అంశానికి సంబంధించిన ఒక పెద్ద ఎత్తున చర్చకు వచ్చింది. అదే హైదరాబాద్కు సంబంధించిన పార్లమెంట్. హైదరాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పోటీలో ఉండడం, దాంతోపాటు ప్రధానంగా అక్కడ హైదరాబాద్ అంటే ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న నేపథ్యం కనబడ్డది. ప్రధానంగా ఆ కంచుకోటను బద్దలు కొడతామంటూ కూడా బీజేపీ ఇక మాధవిలతను అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి అభ్యర్థిని నిలబెట్టిన పరిస్థితి కనబడ్డది. ఇక అప్పటి నుండి ఒక హైప్ క్రియేట్ వచ్చింది. ఖచ్చితంగా బీజేపీ అక్కడ గెలుస్తుందా అనే ఒక క్వశ్చన్ మార్కును అంటే అక్కడ ఆ పెద్ద ఎత్తున క్రియేట్ చేసిన పరిస్థితి కనబడ్డది. అందులో భాగంగానే నిన్న జరిగిన పోలింగ్కి సంబంధించి కూడా బీజేపీ ఒక ఖచ్చితంగా గెలుస్తామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడ్డది. మనం ప్రధానంగా చూసినట్టయితే హైదరాబాద్ సెగ్మెంట్కి సంబంధించి నిన్న 46% పోలింగ్ జరిగింది. ఈ 46%కి సంబంధించి ప్రధానంగా మజ్లిస్కి సంబంధించి పోలింగ్ ఇంత తక్కువగా పోలింగ్ జరగడం మాత్రం చాలా మజ్లిస్లో కొంత కలవరానికి గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా అక్కడ 16 లక్షల మంది ఓటర్లు ఉంటారు. దాదాపు 11.5 లక్షల మంది ఇక ముస్లిం ఓటర్లు ఉంటారు. ముస్లిం ఓటర్లకు సంబంధించి ప్రధానంగా అక్కడ ఖచ్చితంగా ఎప్పుడు గెలుస్తూనే ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇక బీజేపీకి సంబంధించి వారికి ఒక వారు గెలవరు, మేము గెలుస్తామనే ఒక ధీమా వ్యక్తం ఎందుకు చేస్తున్నారంటే ఇక హైదరాబాద్ పరిధిలో గోషమహల్, అదేవిధంగా కార్వాన్ లాంటి హిందూ ఓట్లు ఎక్కువ ఉండే అక్కడ పోలింగ్ శాతం ఎక్కువ నమోదైంది. ఇక మలక్పేట లాంటి
ప్రాంతంలో మాత్రం ఆ అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం పోలింగ్ శాతం తక్కువ అయింది. కాబట్టి ఇక బీజేపీ ఒక ధీమా వ్యక్తం చేస్తుంది. ఆ పోలింగ్ తగ్గడము, ఎక్కడైతే హిందూ ఓటర్లు ఉన్నారో ఆ హిందూ ఓటర్లకు సంబంధించిన ఎక్కువ ఓట్లు పోలయ్యాయి, అక్కడ ఓటింగ్ శాతం పెరగడం వల్ల మేము ఖచ్చితంగా గెలవడానికి ఆస్కారం ఉంటుందనేది కూడా బీజేపీ వ్యక్తం చేస్తూ ఉంది. అంటే బీజేపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంతోపాటు రాజకీయ వర్గాల్లో కూడా ఇదే అంశం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తానికి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నట్టుగా 16 లక్షల మంది ఓటర్లలో దాదాపు 11.5 లక్షల మంది ముస్లిం ఓటర్లే ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ కూడా ఇక అక్కడ ఖచ్చితంగా మేమే గెలుస్తామంటూ కూడా ఎంఐఎం చెప్తున్నారు. ఎంఐఎం అంటే మనం చూసాము, ఎందుకంటే 11.5 లక్షల మందిలో ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ కూడా కానీ ఇక అసదుద్దీన్ గెలవడానికి మాత్రం ఆస్కారం ఉంటుంది. ఇక ఒకరేమో బీజేపీ వారేమో ఖచ్చితంగా అక్కడ ఓటింగ్ శాతం తగ్గడం వల్ల మేము గెలుస్తాం అంటున్నారు. కానీ ఇక ఎంఐఎంకు సంబంధించిన వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ కూడా మేము గెలుస్తామని వీరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఒకరు మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఓటింగ్ శాతం తగ్గడం వల్ల ఎవరి గెలుపు ఓటముల పైన ప్రభావం చూపెట్టబోతుంది అనేది మాత్రం పెద్ద ఎత్తున ఒక చర్చకు వస్తున్న అంశంగా చెప్పొచ్చు. మొత్తానికి రాజకీయ విశ్లేషకుల్లో కూడా పెద్ద ఎత్తున ఈ అంశం పైన చర్చిస్తున్నారు. మొత్తానికైతే కొంతమంది ఏమంటున్నారంటే ఓటింగ్ శాతం తగ్గడం వల్ల బీజేపీ ఎడ్జ్ అవుతుందని చెప్తున్నారు. కానీ ప్రధానంగా ఇక మిగతా వారు మాత్రం ఖచ్చితంగా ఎంఐఎం గెలవబోతుంది. ఎందుకంటే అక్కడ ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ కూడా వాళ్ళు మూకుమ్మడిగా ఒక్కసారిగా ఖచ్చితంగా ఎంఐఎంకు ఓటేస్తారు. ఖచ్చితంగా ఎంఐఎం అక్కడ గెలుస్తుంది అనేది మాత్రం కొంతమంది చెప్తున్న అంశంగా మనం చెప్పొచ్చు. మొత్తానికైతే ఏం జరగబోతుంది, మొత్తానికి ఎవరి గెలుపోవటంల పైన ఎవరిపైన ప్రభావం చూపెట్టబోతున్నాయి ఈ యొక్క పోలింగ్ శాతం అనేది మాత్రం ఇక మనం వేచి చూడాల్సిన అంశంగా మనం చెప్పొచ్చు.